సోది చెప్తానమ్మ సోది, నమ్మునోళ్ళకి తెలుస్తాది ఇది సోదని. నమ్మితే వాళ్ళు బాగుపడతారు, నమ్మకపోతే నా పంట పండుతుంది. సోది చెప్తానమ్మ సోది, ఓ సోదమ్మ ఇట్రా. అమ్మో నా పంట పండింది. అమ్మ నూటారవ్వ రావమ్మ సోదమ్మ అని పిలిచావు తల్లి. ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను, లేనిది ఉన్నట్టు చెబుతాను, లేనిది ఉన్నది లేనట్టు చెబుతాను తల్లి. అనకాపల్లి నోకాలమ్మ పలుకు, బెజవాడ కనకదుర్గమ్మ పలుకు, కాశీ విశాలాక్షమ్మ పలుకు. తల్లి నీ కష్టమేటో చెప్పుకోయే తల్లి. నిజమంతే గడ్డము లేక అబద్ధమంతే నుదురు. తల్లి అడుగమ్మా. ఆహా నీ భర్త కోసమా? భర్త మీద తప్ప ఇంకెవరి మీద ఉంటుందిలే అనుమానాలు. ఏదైనా నోటుకొచ్చినా చెప్పేద్దా పోయే నా పంట పండుతుంది. తల్లి నిజమే చెబుతానే, ఉన్నది ఉన్నట్టు చెబుతాను. నీ భర్త ధర్మరాజు నీ దగ్గర దించిన బుర్ర మళ్ళీ నీ దగ్గరికి వచ్చాకే ఎత్తుతాడే తల్లి. కానీ ఒక చిక్కొచ్చి పడిపోయింది తల్లి, చెప్పమంటావా వద్దంటావా? బెజవాడ కనకదుర్గమ్మ పలుకు, చెప్పమంటావా తల్లి? అదే తల్లి ఎల్లే తోవలోని ఒక పిశాచి నీ భర్త వెంట పోతుందే తల్లి, అది నీ భర్తను మార్చేస్తుందే తల్లి. దానికి విరుగుడు ఏదో చెప్పమంటావా తల్లి? చెప్తాను తల్లి చెప్తాను. అనగా పెళ్ళి నౌకాలమ్మ చెప్పమంటుంది తల్లి, చెబుతున్నానే. ఏముంది తల్లి ఏ కంట పడకుండా, నీ ఒంటి మీద ఉన్న నగలన్నీ బుట్టలో పోసి, బీరువాలో నీ ఉన్న డబ్బంతా ఈ బుట్టలో వేసి, నీ పెళ్ళినాడు పట్టు చీరలన్నీ బుట్టలో వేసి. తల్లి ఇవన్నీ నా కోసము కాదే తల్లి, నీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలంటే ఇవన్నీ పట్టుకెళ్ళి ఆ పొలిమేరలో ఉన్న పిశాచికి అంతా దిగదుడిసి 3వ కంటికి తెలియకుండా నా బుట్టలో వేసేసుకొని ఏ గంట పడుకుంటా పరిగెడతానే తల్లి.